ద లార్డ్, హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 6వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనం. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అని యాకోబు పలికినటువంటి సందర్భం. ఈరోజు నువ్వు ఏ స్థలం అందున్నాడో ఏ స్థలం అందున్నావో ఆ స్థలంలో ఎవరుంటున్నారు? ఈ విషయం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో చాలామంది గృహాలలో ఆయన ఇక్కడ లేడు అని ఆయన యొక్క సమాధి దగ్గర దేవదూతలు ప్రకటించినట్టు ఆయన లేని గృహాలు ఉంటాయి. దేవుడు అక్కడ ఉండడు. ఆ ఇల్లంతా చీకటిగా, మొక్కలన్నీ పాలిపోయి, ఇంటిలో శాపం ఏలుబడి చేస్తూ, ఇంటి నిండా బూజు అనే ఆ యొక్క అల్లికల్లేసినటువంటి పరిస్థితిలాగా కనబడుతున్న కుటుంబాలు, గృహాలు చాలా ఉంటాయి. దేశాల్లోనే దేవుడు లేకుండా కనుమరుగైపోయిన పరిస్థితుల్లో ఉన్నాం మనం. అయితే ఈ వర్తమానం వింటున్న నీవు నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు అని తెలుసుకునే విధంగా అనేక మంది నీవు జీవించాలి. నిన్ను చూసి లోకమంతా అనుకోలే, నిశ్చయంగా మీలో మీ దేవుడు ఉన్నాడండి, నిశ్చయంగా మీలో మీ దేవుడు ఉన్నాడండి, మీ కుటుంబంలో దేవుడు ఉన్నాడండి, మీ పిల్లలండి దేవుని యొక్క బిడ్డలండి అనే ప్రవర్తన గల మాటలు మనం వినగలుగుతున్నామా? యాకోబు నిద్ర తెలుసుకొని, నిద్రలోంచి మేలుకొని, నన్ను అడిగితే అంటాను ఉలిక్కిపడి లేచి, ఎందుకంటే దేవుడు మాట్లాడాడు, తన కల వచ్చింది. ఆ కలలో దేవుడు మాట్లాడి తనతో ఒప్పందము చేశాడు, నిబంధన చేశాడు. కాబట్టి యాకోబు నిద్రలోంచి లేచిపోయి అంటాడు, ఇది దేవుడు, నిశ్చయంగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు అని చెప్పుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నా నీలో కూడా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు అన్న భయం రావాలి. దేవుడు ఉన్నాడు, నేను ఉన్నాను అన్నట్టు భయంకరమైన కార్యాలు చేసేస్తున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. అలా కాదు, దేవుడు ఉన్నాడు అంటే భయం రావాలి. అక్కడ ఒక భయంకరమైన వ్యక్తి ఉన్నాడు అనేసరికి ఇళ్లల్లో ఉన్న వాళ్ళు సైతం గడగడలాడిపోతారు. చిరుత పులి పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది అని చెప్పారు అనుకోండి, భయం. ఇంట్లో పాము ఉందని చెప్పారు అనుకోండి, భయం. ఇలాగా జంతువులకి భయపడుతున్నారు, క్రూరమైన వ్యక్తులకి భయపడుతున్నారు. నిశ్చయంగా దేవుడు ఉన్నాడు, మీరు ఉన్న చోట భయపడండి అంటే నటిస్తున్న వ్యక్తులే ఉన్నారు. కానీ నిజంగా భయపడితే పాపాన్ని విడిచిపెడతారు. అది భయం అంటే. ప్రభు ఇంకెప్పుడు పని చెయ్యను, ఇంకెప్పుడు నేను ఇలా జీవించనయ్యా అని భయపడిపోతారు. నా భయము దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్.